నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎడతెరిపి లేకుండా వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్గేట్ జగ్గేపేటలో ముంపు ఎక్కువగా ఉందని తెలియజేశారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షపాతం కురవటం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండ చర్యలు పడటం, కారులో చనిపోవటం, వాగులో కారు కొట్టుకొని పోయి ముగ్గురు చనిపోవటం బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. బుడమేరు వల్ల VTPS లో విద్యుత్ ఉత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజ్ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నారు. వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్ సవర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు, లేకపోతే ఖమ్మం కింద నాగార్, నల్గొండ ఇక్కడ పడిన రెయిన్స్ అన్ని వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 8,90,000 దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి. 8,90,000 క్యూసెక్స్ యాజ్ అన్నావు 3 గంటలకు. దీనివల్ల కూడా ఇంకా రేపటికి 10 లక్షలు కానీ 10.5 కానీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అదే మరి బుడమేరు దగ్గర ఏదైతే VTPS ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి VTPS వర్క్ కూడా ఆగిపోయి, జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పనిపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సబ్మెర్జెన్స్ లో ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాల లోతులో వరద వస్తూ ఉండటంతో వాహనాల రాకపోకల్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిల్లకొల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలని నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గే వరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు తెలిపారు. భారీ వర్షాల ప్రభావానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. నాందేడు, సంబల్పూర్ వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ తో పాటు మరికొన్ని రైళ్లు బాగా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ తో సహా 19 రైళ్లని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సర్వీసులు అందించనున్న హైదరాబాద్, విశాఖ, హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. అలాగే భారీ వర్షాలకి పట్టాలపై వరద నీరు చేరటంతో 15 రైళ్లని దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. మరొకవైపు సికింద్రాబాద్, భువనేశ్వర్ మధ్య సర్వీసులు అందించే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ సాయంత్రం 4:50 సికింద్రాబాద్ లో బయలుదేరవలసిన ఈ రైలుని సాయంత్రం 6:50 రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు వర్షాకాల ప్రణాళికలు అమలు చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొద్దిపాటి వర్షానికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముంపుకి గురైందని చెప్పారు.
కాలవలలో సిల్ట్ తొలగించాలని, డ్రైన్స్ శుభ్రం చేయాలని అధికారుల్ని పలుమార్లు హెచ్చరించడం జరిగిందని చెప్పారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో వర్షపు నీటికి ముంపుకు గురైన పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడారు. ఏటి అగ్రహారంతో పాటు అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో మోకాలు లోతు నిండిపోయాయని తెలిపారు. అధికారులు సకాలంలో స్పందించినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా సహాయక చర్యలు కొంతమేర ఆలస్యం అవుతున్నాయని తెలియజేశారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని ప్రకటించారు. ఏటగ్రహారం 16వ లైన్లో ఉన్నామండి. పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. నడుంలోకి నీళ్ళల్లో కొన్ని ఇళ్ళు అయితే ఇలా చిక్కుపోయి ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం చాలా ఇబ్బందికరంగా, ఆ నీళ్ళన్నీ లైన్స్లోకి రావడం ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము. గెలిచినప్పటి నుంచి కూడా, కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిల్టేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను. అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ పూడిక తీతలు కాలేదు. ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడిక తీతల మీదనే నేను దృష్టి ఉంచాను. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి ఉంచాను. ఎందుకంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా ప్రజలకి చాలా తీవ్ర అనారోగ్యాలకి, ఇలాంటి ఒక్కరోజు వర్షానికే పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయిన పరిస్థితి, గుంటూరు ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతోంది. అందుకని కాలువలు, వాటి పూడిక తీతలు, డ్రైనేజీలు ఎట్టి పరిస్థితిలో బాగా దృష్టి పెట్టాల్సిన విషయం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇవి. సో సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇవి వారి దృష్టిలో తీసుకెళ్ళాము. ఇదివరకే ప్రతిపాదికల్లో కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా సైడ్ కాలువలు, ప్రతి డివిజన్ వైజ్గా చూసి సైడ్ కాలువలు, లోతట్టుగా ఉన్న ప్రాంతాలని అప్లిఫ్ట్ చేసే రోడ్లు కూడా ప్రపోజ్ చేసి చాలా ముఖ్యమైనవి 3-4 మేము అంశాలు వార్డు వైజ్గా అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల్లో నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి. ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటేయాలి. అయితే ఇప్పుడు ఈ కాలనీ యొక్క సమస్య తీరాలి అని అంటే మెయిన్ రోడ్డు మీద నుంచి పాస్ అయ్యే డ్రైన్ మీద దృష్టి పెట్టి దాన్ని ఏదైతే టెండర్ ఎప్పుడైతే వేసిన టెండర్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాని వర్క్స్ చాలా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా దాన్ని త్వరితగతిన స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న డ్రైన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకి సోమవారం సెలవివ్వాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముంపు ఉందని చెప్పారు. ఎల్లుండిలోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకి సెలవివ్వాలని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి జరిగింది. పేర్ని నాని ఆదివారం గుడివాడలో వైఎస్ఆర్సీపీ నేత శివాజీ నేత ఇంటికి వచ్చారు. నాని వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా ప్లాన్ ప్రకారం జనసేన నేతలు దాడి చేశారు. జనసేన నేతల దాడిలో పేర్ని నాని కారు ధ్వంసమైంది.
గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ లో ప్రహరీ గోడ కూలిపోయింది. వాకింగ్ ట్రాక్ లో రామాలయం వెనుక వైపు ప్రహరీ గోడ ఈదురు గాలులు ఉధృతకి కూలిపోవటం పట్ల వాకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే గుంటూరు నగరపాలక సంస్థ స్పందించి నూతనంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వాకర్స్ ఆదివారం మీడియా ద్వారా అధికారులకి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దవటం, రాకపోకలికి అంతరాయం కలగటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరటంతో రైళ్ల రాకపోకలికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరుతో పాటు అనేక రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకి రైల్వే అధికారులు స్టేషన్లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. మరొక వైపు రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. మరొక 2-3 రోజుల పాటు రైళ్లని రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. నుంచి వాకింగ్ సభ్యులుగా మాట్లాడుతున్నాము. నిన్న కురిసిన వర్షానికి నల్ల చెరువు 14 లైన్ రాములవారి గుడి వెనకమాల ఉన్న గోడ కూలిపోయింది. కావున మున్సిపాలిటీ అధికారులు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు స్పందించి త్వరగా చేపించి నల్ల చెరువు వాకర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ నందు మాట్లాడుతున్నా. ఈ నల్ల చెరువు వాకింగ్ ట్రాక్లో చిన్నపాటి వర్షానికే రాములవారి గుడి బ్యాక్ సైడ్న గోడ కూలిపోయిందండి. ఇది చూడండి, గోడ ఎట్ట కూలిపోయిందో. ఈ గోడ చిన్నపాటి వర్షానికే ఈ నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ ఇక్కడ మన నసీర్ అహ్మద్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ అధికారులు, కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇది నల్ల చెరువు వాకింగ్ ట్రాక్. 3 వార్డుల సముదాయంలో ఈ వాకింగ్ ట్రాక్ ఉందండి. గత 3 రోజులుగా పడుతున్న వర్షానికి ఈ మన రాములవారి గుడి వెనక ఉన్న ఈ గోడ కూలిపోవటం జరిగింది. దయచేసి ఈ వార్డు కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళు, జిఎంసీ వాళ్ళు చొరవ చూపి దీన్ని తక్షణం రికవరీ చేసే ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లపై ఆక్రమణలు ఇష్టానుసారంగా చేస్తున్నారని, ఫలితంగా ప్రస్తుత వర్షాలకి డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతాలకి చేరి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం జీటీ రోడ్డు, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డ్రైన్ల ఆక్రమణలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో డ్రైన్లపై ఆక్రమణల్ని పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో తొలగించాలని అన్నారు. ఆక్రమణల వలన డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు రోడ్ల మీదకి, ఇళ్లలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తుందని అన్నారు. ప్రధాన డ్రైన్లను కూడా వివిధ వ్యాపారాల పేరుతో ఆక్రమణ చేసుకుని వ్యాపార వ్యర్థాలు డ్రైన్లలో వేస్తున్నారని, అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటికి ఆక్రమణలు తొలగించాలని, లేకుంటే సంబంధిత అధికారులు, సచివాలయ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వ్యాపార సముదాయాలని తప్పనిసరిగా డ్రైన్ కి వెనక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, ఇక నుంచి డ్రైన్ల మీద డ్రైన్ కి ముందుగా వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందని అన్నారు. అనంతరం లాల్పురం రోడ్లోని ఓ ప్రైవేటు బంకులో మీటర్ ఏర్పాటు చేయడానికి ముందే ట్యాప్ కనెక్షన్ చేసి ఉండటం గమనించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ట్యాప్ కనెక్షన్ ని తొలగించాలని, నిబంధనల మేరకు విధులు నిర్వహించకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద రైతు సంఘం పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి మాట్లాడారు. రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యల్ని విస్మరించాయని చెప్పారు. రైతులకి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేసి ప్రకృతి విపత్తుల సమయంలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం 36లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మరి సెప్టెంబర్ 1వ తారీఖు రైతాంగం నియమిస్తూ పంటలు గిట్టుబాటు రేటు ఇవ్వాలి. మరి ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేసిన పోరాట చట్టాలను అమలుపరచాలి. స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి. కౌలు రైతులు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. పంట నష్టపోయిన కౌలుదారులు పంట నష్టపరిహారం ఇవ్వాలి.
దేవాలయ భూములు చేసే వాళ్ళకు కూడా మరి కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతాంగానికి దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మరి గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ చేసామని చెప్పి ఏ రైతు కూడా నష్టపరిహారం రాలేదు. తామర పురుగు తల్లి 2.5 లక్షల ఎకరాలు ఇచ్చిపడ్డపోతే దాన్ని కూడా మరి అనేక రకాలుగా ఇన్సూరెన్స్ చేసామని ప్రభుత్వం అపోత్కల్పన చేసి వాళ్ళకు ఒక ఎకరానికి నష్టపరిహారం లేదు. దాంతో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి దేశ స్థాయిలో ఈరోజు మరి జిల్లా రైతు సంఘం ఆఫీసు వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు అట్లానే అందరూ కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జెండా ఎత్తేట్టుకెత్తుతున్నాను. ఇక్కడ జిల్లా ఆఫీసు వద్ద జెండా ఎత్తడం జరిగింది. దాంతోపాటు గ్రామాల్లో కూడా రైతాంగం అనేక రకాలుగా గ్రామాల్లో జెండావిష్కరణ చేసి రైతాంగం డిమాండ్స్ను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నిన్న మొన్న భారీ ఎత్తున వర్షాలు పడి అనేక ప్రాంతాల్లో కూడా మరి అనేక ప్రాంతాల్లో కాలువలకి గళ్ళు పడి గతం అనేక 4-5 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు ఛానల్కి 4-5 సార్లు గళ్ళు పట్టి ప్రభుత్వాన్ని తెలియజేసిన నిమ్మకి నీరెత్తినట్టు వాటిని పట్టించుకోవటం వల్ల ఇవాళ రత్నాల చెరువు దగ్గర గుంటూరు ఛానల్కి గండిపడి అనేక రకాలుగా ప్రజలకి పంటలకు ఎంతో నష్టం ఉంది. దాంతో బతకాటాన్ని లోకల్ వద్ద 150 మీటర్లు దగ్గరలో గుంటూరు ఛానల్ గండిపడుతాన్ని గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని తెలియజేసిన శ్రీముఖి దాన్ని పట్టించుకోవడం వల్ల ఇవాళ గండిపడి అనేక రకాలుగా దాని ప్రవాహం వల్ల మరి ఈ కాలేజీ నుంచి పిల్లలు చూసుకొని మాస్టర్ గారు వస్తుంటే ఈ నీళ్లు మరి ఆ గుంటూరు ఛానల్ నుంచి చాలా దగ్గర నీళ్లు ఆ వంతెన దగ్గర కారు కొట్టుకుపోయి 2 పిల్లలు బలి అయిపోయారు. ఉపాధ్యాయుడు బలి అయిపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇరిగేషన్ గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ పాపాను పోలేదు. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక కాలువలను ఉద్యోగం చేసి కాలువన్నీ కూడా గండులని పూర్తి రైతాంగం ఉపయోగ పద్ధతులు ఉపయోగపడాలని ప్రభుత్వాన్ని డిమాండ్. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడు చూడలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. బోటులు వెళ్లి సింగ్ నగర్ తదితర వరద ప్రాంతాలని చంద్రబాబు పరిశీలించారు. సింగ్ నగర్ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల ఇబ్బందుల్ని దగ్గరుండి చూశాం. వరద నీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకి తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గరలోనే ఉంటా అని బాధితులకి ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. చంద్రబాబు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ తరపున గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు లాం వర్ధన్ రావు, జనసేన పార్టీ 23వ డివిజన్ అధ్యక్షులు దల్లవాయి కిషోర్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దర్శనపు యాకోబు, ఎస్ఎస్ఎల్ పార్లమెంటు కార్యదర్శి గాడిదపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నందున చాలా సంతోషంగా ఉంది. మరికొంతకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి. పశ్చిమ నియోజకవర్గం 23 నుంచి అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగంలో 29 సంవత్సరాలు 30వ సంవత్సరాలకు అడుగుపెట్టిన శుభ సందర్భంలో మేమందరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.
ధన్యవాదాలు. ఇంతవరకు దేశంలో ఇంత వర్షపాతం నమోదైన సందర్భం లేదు. దగ్గర 29.5% సెంటీమీటర్ల వర్షపాతం ఈరోజు నమోదైందంటే మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరం ఆలోచించాలా, గమనించాలా. ఈరోజు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, సాధారణ కార్యకర్తతో సహా ఈరోజు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే బాధలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇబ్బందుల్ని కనుక్కొని మీకు చేతనైనంత సహాయం చేయమని మరి ముఖ్యమంత్రి వర్యులు సందేశం ఇవ్వటం జరిగింది. మాకు ప్రతిసారి ప్రతి పావు గంటకి అరగంటకి మెసేజ్ వస్తూనే ఉంటుంది, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఈరోజు మనం ఉదయం చూసినట్లయితే మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని వాళ్ళ బాధల్ని, ఇబ్బందుల్ని గమనించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వంతో అందే విధంగా చేయటం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అదే ప్రకారంగా మన డివిజన్లో కానీ, మన ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఈ గండ్లు పడిన ప్రాంతంలో, నదులు ఉప్పొంగే ప్రాంతంలో, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుములోతు నీళ్ళు వచ్చిన సందర్భంలో కూడా మరి మంత్రులు మరి మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో, మోకాళ్ళ లోతులు నీళ్లు ఉన్నా కానీ వెళ్ళి దగ్గరుండి మరి సహాయ సహకారాలు అందించడానికి మనవాళ్ళందరూ యంత్రాంగం కానీ, పరిపాలన యంత్రాంగం కానీ మొత్తం మరి పనిచేయటం మనం చూస్తూనే ఉన్నాం. 23వ వార్డు జనసేన వార్డు. ఈనాడు ప్రపంచం మెచ్చిన నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసైనికుల తరఫున తెలియజేసుకుంటున్నామండి. ఆడపడుచులకు అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అదే ఆశయంతో ఆడవాళ్ల తన ప్రాణాలకు అండగా ఉంటామని వచ్చినటువంటి జనసేన పార్టీ, అన్ని విధాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు అండగా ఉంటామన్న బీజేపీ పార్టీ, ఈ ముగ్గురం కూడా కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నుకున్నటువంటి ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారిని. వారి సారథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు నడిచి, ఎన్నో పారిశ్రామికంగా ఎన్నో సంస్థలు వచ్చి ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ఇదే కూటమి ప్రభుత్వం నడిచి ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని, వారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.